చంద్రబాబు నాయుడు నాయకత్వం నరేష్ గారు చూడండి బాగా పోసేయండి. చెప్పండి. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. కడియాల విజయలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి, 24వ డివిజన్ ఇన్ఛార్జ్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా నియంతృత్వమైనటువంటి నిరంకుశమైనటువంటి పరిపాలనలో 5 సంవత్సరాలు మగ్గిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున మరి స్వేచ్ఛావాయువులు పీల్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి మూల కారణం ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి పడిన కష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోతారో అనేటువంటి ఆయన ఆవేదనని మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఆయనకి అండదండగా ఆంధ్ర ప్రజలందరూ కూడా నిలబడి మరి ఏదైతే ప్రభుత్వంలో ఉందో జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ పరిపాలనని మరి చీల్చి చెండాడి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. అసలు అభివృద్ధి అని సంక్షేమం ఈ రెండు కళ్ళ లాంటివి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయాలి, నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి ఉద్యోగ కల్పన చేయాలి, మహిళలకు ఏ విధంగా సాధికారతను కల్పించాలి, ఇన్ని ఆలోచనల మధ్య ఆయన ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రజల కోసమైన అహర్నిశలు పాటుపడుతున్నటువంటి సమయంలో మరి న్యాచురల్ కలామిటీస్ అనేటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి వస్తూనే ఉంటాయి. మరి దానిలో భాగంగానే ఈరోజు మనం చూసుకున్నట్లయితే బుడమేరు కానివ్వండి, తమ్మిలేరు కానివ్వండి, ఉప్పుటేరు, కొల్లేరు, మరి మనకున్నటువంటి ఈ నదులన్నీ కూడా ఒక వరమైతే అదే నదులు అప్పుడప్పుడు శాపాలు అవుతాయి. అయినప్పటికీ కూడా వాటిని కూడా ఎదుర్కొని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి అహర్నిశలు కూడా 100 రోజుల పరిపాలనలో వచ్చినటువంటి హుదూ తుఫాన్ని మించినటువంటి నష్టాన్ని కలిగించిన ప్రయత్నాన్ని జరిగినప్పటికీ కూడా మరి ఆయన అహర్నిశలు రాత్రులు పగలనక 74 సంవత్సరాల వయసులో కూడా వరద నీటిలో ఆయన ప్రయాణం చేసి ప్రజలకు ఏ విధంగా విప్లవాత్మకమైనటువంటి సాంకేతికమైనటువంటి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఈ రోజున డ్రోన్ సహాయంతో కూడా ఎక్కడో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఆహార పదార్థాలని అందించినటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే మరి గత వారం రోజుల క్రితం మరి చంద్రబాబు నాయుడు గారు తమ్మిలేరు, కొల్లేరు వీటన్నింటిని పరిశీలనకు వచ్చిన దానిలో భాగంగా మరి మా ఎమ్మెల్యే, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి యొక్క విజ్ఞాపన మేరకు ఆయన ఏదైతే తమ్మిలేరుకి ఇబ్బంది పడుతున్నామో శనివారపేటలో కాజువే నిర్మాణం, ఇది మరి గత పరిపాలనలోనే జరగాల్సినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడ సంక్షేమం అనేటువంటి మరి లేదు కాబట్టి, అభివృద్ధి లేదు కాబట్టి మరి గోతుల రోడ్లోనే ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా మనం గత 5 ఏళ్లలో చూసాం. మరి దానిలో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విన్నపాన్ని స్వీకరించి మరి ఇమీడియట్గా 15 కోట్ల రూపాయలతో శనివారపేట కాజువని నిర్మాణానికి అతి త్వరలో పునాది శంకుస్థాపన చేయమని కూడా ఆయన ఆజ్ఞాపన చేయడం జరిగింది. ఇది ఒక వరంగానే మరి ప్రజలకు, ఏలూరు ప్రజలకు చెప్పుకోవచ్చు. ప్రతి నిత్యం కూడా వందలాది మంది విద్యార్థులు, అలాగే చాలా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు తిరిగేటువంటి ఈ తమ్మిలేరు మీద కాజువే 3 సార్లు క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల ఎంత ఇబ్బందులు ప్రజలు పడ్డారనేటువంటిది గమనించాము. మరి ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విజ్ఞాపన మేరకు 15 కోట్లతో శాంక్షన్ చేసినందుకు గాను మరి శనివారపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షాతిరేకాల్ని వ్యక్తం చేయడంలో భాగంగా ఈ రోజున వారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. మొత్తానికి నమస్కారం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా చంద్రబాబు నాయుడు గారు 3 నెలలు ఈ పరిపాలనలో 100 రోజుల పరిపాలనలో చాలా ముందుకు అడుగులేశారు. విజయవాడ వరద విపత్తులో చాలా ఆదుకుని ప్రతి ఒక్కరిని నేనుండానని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు అంత 74 సంవత్సరాల్లో చిన్న వయసు వాళ్ళలాగా 16 వయసు వాళ్ళలాగా చక్కగా వాళ్ళందరినీ తీర్చిదిద్ది చేశారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు. మా ఏలూరు వచ్చినప్పుడు చాలా మా ఏలూరు మా ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారు, అలాగే జనసేన రెడ్డప్పల నాయుడు గారు వీళ్ళందరూ కలిసి విన్నపం ఇచ్చుకున్నారు. మా బ్రిడ్జీలు లేవు, రోడ్లు లేవు, మాకు సరైన సదుపాయాలు లేవని చెప్పారు. అన్నిటికీ ఆయన విని నేనున్నాను మీ అందరికని ముందుకొచ్చి మా శనేర్పేట బ్రిడ్జిని చాలా
ముందుగా అసలు ఇంత తొందరగా చేస్తారని మేము ఊహించలేదు. చాలా బాగా మా శనివారపేట నియోజకవర్గం అందరూ సంబరాలు చేసుకుంటున్నాము. అంత కూలీలు, ఆటో వాళ్ళు, వ్యాపారస్తులు, అంత చిన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు నాలుగు ఉద్యోగాలు చేసేవాళ్ళు మా శనివారపేట నియోజకవర్గం అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉన్నాం మేమంతా. నా పేరు మాణిక్యాలరావు, మాజీ ఎంపీపీని ఏలూరు మండలానికి. మరి నేను చిన్నప్పటి నుంచి శనివారపేటలోనే ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు ఇటువంటి వరదలు వస్తే మరి ఎవరో కాడ దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మరి గెలిచిన 3 నెలల్లో మన ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి సంటి గారు మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పటం, అదేవిధంగా ఆయన ఇమ్మీడియట్లీగా మరి కొల్లేరు గ్రామాలు కానీ ఇవన్నీ కానీ సర్వే చేసి ఈ స్వెడ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని నిర్మలించి చూసి దానికి ఈ శనివారపేట నుంచి, శనివారపేట కాదు దీనికి పినకాడు, దుగ్గుర్యాల, అంకనగూడు, నూజివేడు రోడ్డు ఇది. ఆ నూజివేడు నుంచి కనీసం 15 గ్రామాలు ఉన్నాయి, 15 పంచాయతీల గ్రామాలు ఉన్నాయి. ఈ శనివారపేట మీదే వెళ్ళాలి. మరి అవన్నీ పరిశీలనలో చూసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి మొన్న చూశారు మీరు వరదల్లో. మరి ఆయన ఆ వయసులో కాడ 74 సంవత్సరాల వయసులో కాడ మరి ఆ జేసీబీల మీద, కొక్కుల మీద ప్రజలు ఏమైపోయారు ఏంటి ఈ బుడమేరు గురించి అని ఆయన మొత్తం సర్వేలు చేసుకుని మరి ఇక్కడికి రావటం ఏలూరు. మరి ఏలూరులో కాడ ఈ ప్రజలందరూ కాడ ఆయనకి పాలాభిషేకంగా కాదు అసలు రక్తాభిషేకం చేయాలి. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి శనివారపేట నుంచి కాజ్వే రోడ్డు శాంక్షన్ చేయటం 15 కోట్లతో మరి ఆయనకి చాలా అభినందనలు తెలుపుతున్నాం మేము. మరి అదే విషయంగా మరి ఏలూరు బడేటి సంటి గారు మరి అదేవిధంగా అన్నదగ్గ తమ్ముడు మరి శనివారపేట రోడ్డు, ఈ రోడ్డు ఏమిటాయనికి మరి ఎంతో కష్టపడ్డాడు మన ఎమ్మెల్యే బుజ్జి గారు. మరి వాళ్ళు ఏదో మరి నాని గారు కానీ ఎంపీ గారు కానీ ఏ రోడ్డు కాడ వేయలేదు. మరి మేము వేసిన రోడ్లో మరి ఎటువంటి బొమ్మలు పెట్టేశారు. మా జనరేషన్కి ఇంకా ముందుకి వెళ్తే మరి ఆ బొమ్మలు వాళ్ళే వేసారు అనుకుంటారు రోడ్డుని కాడ. మరి అలా బొమ్మలు పెట్టొచ్చా వాళ్ళు? వాళ్ళకి విజ్ఞానాన్ని వదిలేసాం మేము. అటువంటి బొమ్మలు పెట్టకూడదు. ఎవరైతే రోడ్లు వేసారో వాళ్ళే పెట్టాలి, నిర్మించాలి. మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కానీ మేము పెట్టాలని చూసాము. వాళ్ళు వచ్చేసి బొమ్మలు పెడతాం అంతే. ఎంతవరకు కరెక్టు? అభివృద్ధి అనేది లేదు. ఆ అభివృద్ధి వాళ్ళు చేసిన గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి లేదు. కనీసం శ్రీధర్ గారి ఇంటి ముందు, ఎంపీ గారు శ్రీధర్ గారి ఇంటి ముందు ఇదే స్ప్రెడ్ అయిపోతుంటే 3 రోజులు ఇటు వెళ్తే నరకయాత్ర చూసాము. ఒక్క రోడ్డు కాడేయలేదు వాళ్ళు. మరి అటువంటి పరిపాలన చేశారు. ఏదైనా కానీ టీడీపీ గవర్నమెంట్లోనే సాధ్యం అవుద్ది. అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, ఏదైనా కానీ. మరి ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు మనకి 74 సంవత్సరాల్లో 15 కోట్లు మన బ్రిడ్జికి శాంక్షన్ చేశారు. మరి ఎమ్మెల్యే బడేటి సంటి గారు మరి ఆ ఆధ్వర్యంలో మరి పాలాభిషేకాలు చేయటం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు నమస్కారాలు, ధన్యవాదాలు.